హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మార్నింగ్ లేసేసి అంట్లు ముందు రోజు తోపెట్టుకునే సదిరి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర పచ్చడి చేస్తున్నాను. అలాగే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, గోంగూర, అలాగే మంచినూనె వేసి చేశానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకైతే పెయిన్లు అయినాయని ఇంకా ఆ రోజు హాలిడే ఉందన్నమాట. పిల్లలకి స్కూల్ హాలిడే 2 days హాలిడే ఇచ్చిర్రు, రంజాన్ ఉగాది తర్వాత. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ముందు రోజు అయితే మార్కెట్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళని అడిగాను అనమాట. ఏంటి దువ్వెనలు అవన్నీ పెట్టుకొని అమ్ముతారు కదా, వాళ్ళని అయితే అడిగాను ఇట్లా పేర్లకు మందు ఉందా అని. చిన్నగా ఉన్నప్పుడు అమ్మ తీసుకొచ్చేది. సండే రోజు అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు. అలానే అనుకున్నాను నేను, సండేనే వస్తారేమో అమ్మేవాళ్ళు అనుకున్నాను. ఇంకా ఆ రోజైతే బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను. అడిగితే వాళ్ళు ఉన్నదన్నారు. ఇంకా తెచ్చి పిల్లలకైతే పెడుతున్నాను. నాగుట పిల్లలకి అందరికైతే ఇంకా ఎన్ని ఆయిల్స్ ఎన్ని మందులు పెట్టినా అవైతే పోవట్లేదు. ఇంకా మీ పిల్లలకి ఎవరికన్నా ఉంటే ఇలా యూజ్ చేసుకోండి. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది. అసలు పెట్టిన ఒక 10-15 నిమిషాలకే ఇంకా అన్ని పేర్లు అయితే ఇంకా మళ్ళీ దువ్వెనతోటి దువ్వేస్తే అన్నీ పడిపోయాయండి. చాలా బాగుంది రిజల్ట్ అయితే. ఇంకా అప్పుడప్పుడైతే యూజ్ చేయాలని ఫిక్స్ అయినా నేను. ఎందుకంటే ఇంకా పిల్లలతో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఫస్ట్ మనకి రాళ్ళలా ఉంటుంది అన్నమాట. అది నేను చూపిస్తాను. అది వచ్చేసి దాన్ని బాగా ఏదన్నా ఇప్పుడు నేనైతే రోలుకి వచ్చే రాయి ఉంటుంది కదా, దాంతో అయితే బాగా రబ్ చేశాను. రబ్ చేసి ఆయిల్లో వేసేసి బాగా దాన్ని మనకి రాళ్ళలా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అయితే బాగా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఆయిల్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని అయితే ఇంకా ఆయిల్ ఏంటంటే మంచిగా పాపెడ తీసుకుంటూ మాడకు తలిగేటట్టు ఆయిల్ అయితే మంచిగా రాయాలి. మంచిగా రాసి కొద్దిసేపు అయితే ఇలా పిల్కలా అదే జుట్టు కట్టేసి పెట్టేసేయాలి. కొద్దిసేపు అలా పెట్టేస్తే ఇంకా వాళ్ళకైతే ఇంకా పేర్లు ఉంటుంటాయి కదా, అవి ఇలా ఏంటంటే కదిలినట్టు అట్లా అంటే చచ్చిపోతుంటాయి అన్నమాట. పేర్లు అలా అవుతుంటాయి ఇంకా. కానీ మస్తు రిజల్ట్ ఉందన్నమాట. ఇంకా పిల్లలకి అన్నీ చిన్న చిన్న పేర్లతో సహా వచ్చేసినాయి. నాకైతే బాగా యూజ్ అనిపించింది అనమాట. ఇంకా ఇద్దరికి చెల్లి వాళ్ళ కూతురు అయితే వచ్చింది, చెల్లి వాళ్ళ పాప. ఇంకా తన గుట్ట పెట్టేస్తున్నాను. ఇద్దరికి పెట్టేసి ఇంకా తర్వాత మనము కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇంకా దువ్వేసిన తర్వాత తలంటు స్నానం అయితే చేయించాలి. ఎందుకంటే మనం అది మందు అనేది పెడుతున్నాం కదా, పేర్ల మందు. దానివల్ల ఇంకా తల స్నానం అయితే ఇంకా కొద్దిసేపు ఉంచేసి మంచిగా నీట్గా దువ్వేసిన తర్వాత ఇంకా తలస్నానం అయితే చేయించాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, హెర్బల్ మెనికా పేర్ల మందు అని. ఇది చుండ్రు, ఈపు, పేర్లు అన్నిటికీ నివారిస్తుందంట. సో ఇదైతే 10 రూపీస్ పడింది నాకు. చాలా కొద్దిగానే ఉందండి. ఇక్కడ చూసారా, ఇదే అండి బ్లూ కలర్లో ఉంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం వచ్చేసి నేను వీళ్ళకి ఈ ఆయిల్ పెట్టేటప్పుడే అన్నయ్య వాళ్ళైతే ఫోన్ చేసిండ్రు వస్తున్నామని. అన్నయ్య, వదిన, పిల్లలు. ఇంకా సరేలే అని వాళ్ళు వచ్చిన తర్వాత బాగానే కాసేపు కూర్చున్నారు. వాళ్ళు వచ్చేసి మామిడికాయలు, చింతపండు, టమాటాలు అయితే వేసిర్రు. ఇంకా అవి తీసుకొని వస్తున్నామని ఫోన్ చేసిర్రు అనమాట. ఇంకా సరేలే అని వచ్చిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చొస్తామని వెళ్ళిండ్రు. ఇంకా నేను వచ్చేసి ఇంకా వాళ్ళ అటు వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ నేనైతే బోండాలు అయితే చేస్తున్నానండి. పిల్లలు కూడా వచ్చింది కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ బోండాలు అయితే చేసేస్తున్నాను. ఏం లేదండి, బోండా కోసం అయితే నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేశాను. మైదా పిండి, దాంట్లో ఒక 2 చిన్న ప్యాకెట్స్ పెరుగు తెచ్చి కలిపేసి ఇలా బోండాలు అయితే చేసేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ పల్లి చట్నీ కూడా చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి బోండాలు అయితే. ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత నేనైతే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంటి దగ్గర అయితే అమ్మ నాన్న ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోతాం తొందరగా అని చెప్పారు. ఈరోజైతే తమ్ముడు మరదలు అయితే పెళ్ళికి వెళ్ళిరంట.
ఇంకా వీళ్ళేమో ఇటు వచ్చేసిర్రు. ఇంకా అమ్మ నాన్న బావి దగ్గరనే ఉన్నారంట. సొప్ప కోస్తున్నామని చెప్పారు. ఓకే ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి అని అన్నయ్య అంటే సరేలే అక్కడికైతే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళండి, నేను ఆలోపు ఇవి చేసేస్తాను అని చెప్పేసాను. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే ఇవి చేస్తున్నాను. పిల్లలు వచ్చిర్రు, అందరి ఇంట్లో అయితే ఈరోజు సందడిగానే ఉంది. ఇంకా ఇవైతే తొందర అవుతాయి అనమాట. ఎవరన్నా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి బోండాలు కానీ పునుగులు కానీ అలా చేస్తే ఫాస్ట్ పని అయితే అయిపోతుంది. చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మా అబ్బాయి అయితే ఇంకా మార్నింగ్ ఈరోజు హాలిడే ఉంది కదా, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా సైకిల్ అయితే మంచిగా చెప్పించుకుండు. దాని సైకిల్ మంచిగా చెప్పించుకొని ఇంక వెళ్ళిండు. ఇంకా వీళ్ళు వచ్చినసరికి తనైతే లేడు. కొద్దిసేపు అయితే తను ఊట వస్తుంది. ఇక్కడ చట్నీ అయితే చేసేసాను, అలాగే బోండలు అయితే చేసేసాను. ఇంకా వీళ్ళు మామిడికాయలు తెచ్చిరు కదా అన్న వాళ్ళు, అవి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు తెచ్చిరో. అలాగే చింతపండు టమాటాలు తీసుకొని వచ్చిరు. ఇంకా దీంట్లోకి నేను పునుగులు చేశాను, అది బోండా చేశాను కదా, ఇంకా దాంట్లోకి అయితే కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేసేసి మసాలాలాగా మనకి బండి మీద పునుగులు వేసేవాళ్ళు మనకి మసాలా టైప్ వేసి ఇస్తారు కదా, ఆ విధంగా టేస్ట్ అయితే వస్తుందండి. సో ఇక్కడైతే అది ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే దాంట్లోకి కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇక ఇక్కడ తనకు మా హస్బెండ్కి బాబాయ్ అయితే వచ్చేసిండు, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇక ఆలోపు అన్నయ్య వాళ్ళైతే ఫోన్ చేసిరనమాట వెళ్తున్నామని. ఇంకా ఫోన్ చేసి వెళ్తున్నామంటే లేదులే పైకి అయితే రండి అని చెప్పేసాను. ఇంకా పైకి అయితే వచ్చిర్రు పిల్లలు. ఇక్కడ మా కోడళ్ళు అనమాట, ఈ ముగ్గురు ఇక్కడ ఉందనమాట కుట్టి. ఇక్కడ నిలబడ్డామే కుట్టి, వాళ్ళిద్దరు చిన్ని క్యూటీ, ముగ్గురు పాపలు అన్నయ్యకు. వాళ్ళు వచ్చేసింది. ఇంకా వచ్చేసినాక వాళ్ళకి పెట్టేసి ఇక తిన్న తర్వాత క్యూటీ అయితే ఇంతకుముందు ఫస్ట్ అయితే అస్సలు మాట్లాడుకుంటుండే. ఏంటంటే ఇంకా మాట్లాడితే కూడా మాట్లాడకుండా ఇప్పుడైతే చిన్నగా అలవాటు అవుతుంది అనమాట. మాట్లాడితే బాగా అనిపిస్తుంది క్యూటీని చూస్తే. ఇక్కడ వచ్చేసి ఇంకా వదిన వాళ్ళు అయితే అక్క వాళ్ళ ఇంటికి చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను అనమాట నేను ఇక్కడ. అలాగే వాళ్ళు కూడా వీళ్ళు రాకముందే నేను అంట్లు తోముతున్నాను అనమాట. ఇంకా అంటుందన్నమాట అక్క వాళ్ళు కూడా ఇప్పుడే లేచిరంట అక్క. ఇంకా డైలీ స్కూల్స్కి వెళ్తారు కదా వాళ్ళు, హాలిడే ఉంటే ఇంకా రెస్ట్ తీసుకుంటారు అనమాట చెల్లి అక్క, ఇద్దరు టీచర్స్ కదా. ఇంకా అందుకని వాళ్ళైతే పడుకొని లేచేసి ఇంక అంట్లయితే తోముతున్నారు అని చెప్పింది. ఆహో అవునా, మేము కూడా అందరం అంట్లే తోముతున్నామా అని నేను ఇక్కడ ముచ్చట ఆడుకుంటూ ఇంకా పిల్లలు అయితే తినేసినాక ఇక అవన్నీ తీసేసి ఇంకా వెళ్తామని చెప్తారు అనమాట వీళ్ళంతా. ఇంకా క్యూటీ అయితే ఇంకా కొంచెం ఉంది, స్లోగా తింటూ ఉంది. ఇంకా తిన్న తర్వాత వీళ్ళు అందరు వెళ్తాము అని చెప్పేసిరు. ఇంకా మా విక్కీ అయితే ఈరోజు ట్యూషన్కి అయితే ఇంకా టైం అవుతుందనమాట. వాళ్ళు వచ్చేలోపు 4 అయిపోయిందనమాట. ఇక పోతానంటే లేదులే అత్త వాళ్ళు చిన్ని వాళ్ళు వచ్చిండ్రు ఉండు అంటే ఇంకా ఆ రోజు అయితే ట్యూషన్కి ఏమీ వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలా కూర్చున్నాను. ఇంకా క్షేత్ర అలాగే రిషి ఉన్నారు. ఎండ చూడండి, ఎండలు చాలా ఎండలు కొడుతున్నాయి. వేడి ఎండ ఫోకస్ అయితే అంతా మా ఇంట్లోకి పడుతుంది. ఇక్కడ ఒక మూవీ పెట్టుకొని వీళ్ళైతే చూస్తుండ్రు, మా హస్బెండ్ బాబు, వీళ్ళిద్దరు రిషి అలాగే క్షేత్ర. ఇదేనండి వీడియో ఈరోజు ఇంతటితో. బాయ్ అండి. నా ఛానల్ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బ్లాగ్ నచ్చినట్టయితే